మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరం మార్చి 26 తేదీ గురువారం రోజు నవగ్రహాలలో శుక్రుడు మీనరాశిలో నుంచి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడి సంచారంలో మార్పు జరుగుతోంది. శుక్రుడి మేష సంక్రమణం జరుగుతోంది. ఇలా మేషరాశిలోకి వచ్చిన శుక్రుడు మళ్ళీ 2026 ఏప్రిల్ 19వ తేదీ మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి మారతాడు. అంటే ఏప్రిల్ 19వ తేదీ వరకు కూడా ఆయన మేషరాశిలోనే ఉంటాడు. ఏప్రిల్ 19వ తేదీ ఉదయం పూట వృషభ రాశిలోకి వెళతాడు. కాబట్టి ద్వాదశ రాశుల వారికి ఈ శుక్రుడి సంచారంలో మార్పు ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. కాబట్టి ద్వాదశ రాశులలో ఏ రాశుల వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుందో, ఏ రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో మార్చి 26వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ పొద్దున ఉదయం పూట వరకు శుక్రుడు ద్వాదశ రాశుల వారికి యోగించటానికి, అంటే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి 12 రాశుల వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి శుక్రుడి మేష సంక్రమణం వల్ల కలిగే ఫలితాలు పరిశీలించినట్లయితే మార్చి 26వ తేదీ శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశించగానే కుంభరాశి వాళ్ళకి అది 3వ స్థాన సంచారం అవుతుంది. ఎందుకంటే కుంభరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కుంభం, మీనం, మేషం. శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన మేషరాశి కుంభరాశి వాళ్ళకి 3వ రాశి అవుతుంది. కుంభరాశి వాళ్ళకి మేషరాశి 3వ రాశి అవుతుంది. కాబట్టి మేషరాశిలోకి శుక్రుడు మార్చి 26 మారాడు కాబట్టి కుంభరాశి వాళ్ళకి తృతీయ స్థానంలో శుక్రుడి సంచారం ప్రారంభమవుతుంది. అంటే 3వ స్థానంలో శుక్రుడి సంచారం ప్రారంభమవుతుంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 3వ స్థానంలో శుక్రుడి సంచారము వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది, అనుకూల ఫలితాలు ఇవ్వదు. కాబట్టి ఈ వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవటానికి శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు కుంభరాశి వాళ్ళు చేసుకోవాలి. ప్రధానంగా కుంభరాశి వాళ్ళకి 3వ స్థానంలో శుక్రుడు ఎటువంటి వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తాడు అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, 3వ స్థానంలోకి శుక్రుడు రావటం వల్ల వృత్తి వ్యాపారాలలో భాగస్వాములు స్వార్థ చింతనతో కుంభరాశి వాళ్ళను మోసం చేసే అవకాశం ఉంది. అంటే కుంభరాశి వాళ్ళు ఏదైనా బిజినెస్ చేస్తూ ఉన్నట్లయితే ఆ బిజినెస్లో మీ పార్ట్నర్ మిమ్మల్ని ముంచేసే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఎవరినైతే మీరు బలంగా నమ్మారో వాళ్లే మిమ్మల్ని ముంచేయటానికి 3వ స్థానంలో శుక్రుడు కారకత్వం వహిస్తాడు. ప్రధానంగా మామూలు వ్యాపారాల కంటే పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో ఈ సమయంలో ఎక్కువ ప్రాబ్లం ఉంది. అందుకే మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో కొత్త పార్ట్నర్షిప్ బిజినెస్లేవి కుంభరాశి వాళ్ళు స్టార్ట్ చేయకండి. ఒకవేళ స్టార్ట్ చేసినా పార్ట్నర్ని బాగా స్టడీ చేసి పార్ట్నర్ మంచివాడైతేనే స్టార్ట్ చేయండి. లేకపోతే 3వ స్థానంలో శుక్రుడి వల్ల మీ భాగస్వామ్య వ్యాపారంలో ఎవరైతే భాగస్వామిగా ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని నట్టేట్లో ముంచేసే అవకాశం ఈ సమయంలో ఎక్కువగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి స్వార్థం పెరిగిపోతుంది. ఆ స్వార్థం వల్ల మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు మొత్తంగా నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. జీవనానికి అవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి కూడా ఒక్కొక్కసారి శుక్రుడు కొన్ని రకాలైన ఇబ్బందులు కలిగింపజేస్తాడు. అంతలా భాగస్వామ్య వ్యాపారాల్లో వ్యాపారులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. అంతేకాకుండా మీ బిజినెస్ ప్లేస్ అనేది మూసివేయాల్సిన పరిస్థితులు కూడా ఒక్కొక్కసారి కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా అధిక ఖర్చులు పెరుగుతాయి. 3వ స్థానంలో శుక్రుడు కుంభరాశి వాళ్ళకి ఖర్చులు ఇస్తాడు. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు అయ్యేలా చేస్తాడు. కాబట్టి డబ్బు ఖర్చు చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేసుకోవటం మంచిది. ఆదాయం మాత్రం శూన్యంలా ఉంటుంది. పెద్దగా ఆదాయం ఏమి ఉండదు, ఖర్చులు మాత్రం బాగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే మీకు అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అప్పు వెంటనే తీర్చమని మనసు గాయపరిచేలాగా మాట్లాడుతూ ఉంటారు. వాటన్నిటినీ కూడా పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే మళ్ళీ మీకు మంచి రోజులు వచ్చినప్పుడు వాళ్లే తప్పు తెలుసుకోగలుగుతారు. ప్రధానంగా శుక్రుడు 3వ స్థానంలోకి రావటం వల్ల పార్ట్నర్షిప్ బిజినెస్లో మనోవ్యాకులత పెరుగుతుంది.
డబ్బులు మీరెవరి దగ్గరైతే తీసుకుంటారో వాళ్ళు డబ్బులు అడిగేటప్పుడు మిమ్మల్ని బాధ పెట్టే విధంగా డబ్బులు అడుగుతూ ఉంటారు. దానివల్ల మీకు అకారణ అవమానాలు కలుగుతూ ఉంటాయి. వాటిని తట్టుకొని ధైర్యంగా ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. ఈ సమయంలో మీకెవ్వరు సహాయానికి రారు. కుంభరాశి వాళ్ళు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. శుక్రుడు 3వ స్థానంలోకొచ్చాడు. అందరూ కలిసి మోసం చేస్తారు. బిజినెస్ అనేది క్లోజ్ అయిపోయే వరకు వెళుతుంది. అయినా సరే మనం మనోధైర్యంతో ఉండాలన్న ఆలోచనలో అడుగులు వేస్తే ఈ కష్టం నుంచి బయటపడతారు. అలాగే స్వయంగా ఓర్పుతో ఒక ప్రణాళిక రచించుకొని, ఒక ప్లాన్ వేసుకొని, ఒక స్కెచ్ వేసుకొని దాని ప్రకారం జీవించాలి గానీ కుంభరాశి వాళ్ళు అయోమయానికి ఎట్టి పరిస్థితుల్లో గురి కాకూడదు. ప్లాన్ ప్రకారం ముందడుగు వేసి ఈ సమస్య నుంచి బయటకొచ్చేస్తే గనక తర్వాత మళ్ళీ అద్భుతమైన ప్రయోజనాలు కుంభరాశి వాళ్ళు పొందగలుగుతారు. ఈ రకంగా శుక్రుడు 3వ స్థానంలో కుంభరాశి వాళ్ళకి మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 వరకు పార్ట్నర్‌షిప్ బిజినెస్‌ల్లో నట్టేట్లో ముంచే విధంగా ఫలితాలిస్తాడు గాబట్టి, ఆ ఫలితాలన్నీ తొలగింపజేసుకోవటానికి శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు జేసుకోవాలి. ఆ పరిహారాలు జేసుకుంటే శుక్రుడు 3వ స్థానంలో ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను కుంభరాశి వాళ్ళు పొందవచ్చు. నవగ్రహాలలో శుక్రుడు మార్చి 26వ తేదీ మేషరాశిలోకి ప్రవేశించి ఏప్రిల్ 19వ తేదీ ఉదయం పూట మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారతాడు. కాబట్టి మార్చి 26వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ ఉదయం వరకు మేషరాశిలో ఉన్న శుక్రుడు ద్వాదశ రాశుల వారికి శుభ ఫలితాలను ఇవ్వాలన్నా, అశుభ ఫలితాలను తొలగింపజేయాలన్నా శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటే ఈ శుక్రుడి సంచారంలో మార్పు ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వాళ్ళకి అద్భుతమైన అనుకూల ఫలితాలు ఇస్తుంది. కొన్ని రాశుల వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలన్నా, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. ప్రధానంగా మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో వచ్చే శుక్రవారాలు నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. అలాగే కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు శుక్రహోరలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. శుక్రవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో శుక్రవారం పూట మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో బ్రాహ్మణుడికి కేజింబావు బొబ్బర్లు అలసందలు తెల్ల వస్త్రంలో గట్టి దానం ఇస్తే శుక్రుడి బలం చక్కగా పెరుగుతుంది. అలాగే వీలైతే ఏదైనా ఒక శుక్రవారం ఈ సమయంలో ఒక అరటి ఆకులో కేజీ బియ్యము, తెల్ల వస్త్రాలు, సెంటు బాటిలు, కుంకుమ పువ్వు ప్యాకెట్ ఉంచి మధ్యాహ్న సమయంలో దానమిస్తే శుక్రుడి బలం కొన్ని ఎక్కువ రెట్లు అద్భుతంగా పెరుగుతుంది. అంటే శుక్రుడి బలం పెరగటానికి బొబ్బర్లు, అలసందల దానం మంచిదే. కానీ ఈ అరిటాకులో ఈ వస్తువులన్నీ ఉంచి దానమిస్తే ఫలితం అనేది ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే శుక్రవారం పూట ఈ సమయాల్లో వచ్చే శుక్రవారాలు ఉపవాసం ఉంటే మంచిది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో వచ్చే శుక్రవారాలు ఎప్పుడైనా సరే శుక్రుడి బలం పెరగటానికి ఉపవాసం ఉండి రాత్రికి పాలతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించాలి. అలాగే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు ఈ పరిహారాలు ఏవి చేసుకోలేని వాళ్ళు ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 20 సార్లు చదవండి చాలు. ఆ ఒక్క మంత్ర జపం కూడా శుక్రుడి బలాన్ని పెంచుతుంది, శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిస్తుంది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 ఉదయం మధ్యలో ఎప్పుడైనా సరే శుక్రవారం పూట ఓం ఘం శుక్రాయ నమః ఈ మంత్రం 20 సార్లు చదవండి. అలాగే శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు, లలితా పరమేశ్వరి దేవి. కాబట్టి ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వింటే చాలు శుక్రుడి బలం విపరీతంగా పెరుగుతుంది. లేదా అంత సమయం లేకపోతే రాజరాజేశ్వరి అష్టకం అని ఉంటుంది. ఆ రాజరాజేశ్వరి అష్టకం విన్నా కూడా అద్భుతంగా శుక్రుడి బలం పెరుగుతుంది. అయితే లలితా సహస్రనామ స్తోత్రము, రాజరాజేశ్వరి అష్టకం వీటిని వినటం వీలు కాని వాళ్ళు, అంత సమయం లేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా అమ్మవారికి సంబంధించిన ఓం రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్య వల్లభాయై నమో నమః అనే మంత్రాన్ని 20 సార్లు శుక్రవారం పూట ఈ సమయంలో చదవండి. ఏప్రిల్ 19వ తేదీ వరకు మార్చి 26 నుంచి ప్రారంభించి ఎప్పుడు శుక్రవారం వచ్చినా సరే ఆ రోజు ఓం రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్య వల్లభాయై నమో నమః 20 సార్లు చదవండి. శ్రీమాత్రే నమః చదువుకుంటే కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇలా శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకొని శుక్రుడి మేష సంక్రమణం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాశుల వాళ్ళు ఇబ్బందుల నుంచి బయటపడండి. యోగించే రాశుల వాళ్ళు మీకు యోగించే విషయాలన్నీ ఇంకా రెట్టింపు శుభ ఫలితాలు వచ్చేలాగా శుక్రుడిని ప్రసన్నం చేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా
ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు, వాటి వల్ల కలిగే ఫలితాలు, ఆ సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు సంపూర్ణంగా యోగించటానికి చేసుకోవాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.